హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ అని చెప్పి బ్లాగ్ చేయడానికి వచ్చాం. ఏదైనా కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆంటీనే చూపిస్తున్నాం. హాయ్ ట్వింకిల్. రమేష్ అంకుల్, ఇందాక చూపించిన ఆంటీ వాళ్ళ హస్బెండ్. ఇది అన్నదానంలో పెట్టింది ఫ్రెండ్స్. మళ్ళొకసారి చెప్పు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ బియ్యం కడిగి ఏవేవో చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి మట్టి ఎలా రాయాలో చూడండి. పాత పద్ధతులు. అవునా? ఇలా మట్టి రాయడం వల్ల మస అంటారు కదా, మస అంటకుండానేగా. కర్రీ కూడా మాడదా లోపల వండేది? హాయ్ ఆంటీ. వావ్, ఈ పిల్లలేమో కట్టెలు వేయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. అది చూడండి అక్కడ వీడు లక్కీ. ఇలా మేము న్యూ ఇయర్ అని చెప్పి బయటకు వచ్చాము. వీళ్ళంతా మా అపార్ట్మెంట్ గ్యాంగ్. రీల్ ఫ్యాక్టరీ అక్క. ఈ అంకుల్ మా వాచ్మెన్ అంకుల్. ఇట్లా కట్టెలేసారు. మీరు కూడా వస్తారు వీడియోలో. ట్రెడిషనల్ గా ఇలా కట్టెలు బాగుండేది. హాయ్ హాయ్. ఓయ్, నాకు ఇస్తావా హర్ష? ఇస్తావా? ఓ, నా కోసం హర్షిస్తుంది. ఆకలి తట్టుకోలేక అరిసెలు తింటున్నా రమేష్ అంకుల్. సాడ్ లైఫ్. మంచిగా ఉందన్న. ఆగింది బాగా. బియ్యం కడగడానికి అవుతుంది అసలు. వస్తుందా ఇప్పుడు? తీసుకో, తినరా ఇంకా. బాగుందా? షేప్ బాగుంది కదా. కట్ చేసే బాగా చేశారు కదా. మౌనిక వేసింది. తిను. కట్లేరడం అయిపోయిందా? మాట్లాడరా, సిగ్గుపడుతున్నాడు వీడు. అన్నం తినే టైంకి టీ తాగుతున్నారు ఫ్రెండ్స్. అక్కలు ఉస్మానియా బిస్కెట్ ని ఆస్వాదిస్తుంటే అలా క్లిప్ తీస్తున్నా ఫ్రెండ్స్. లాస్ట్ లో అక్క ఎక్స్ప్రెషన్ చూడండి. ముగ్గురం కలిసి అటు పోయి ఆడికి పోయి పట్టుకొచ్చినాం మేము. కష్టపడి చూసినా నేనే సాక్ష్యం. కష్టపడి చెమటలు వస్తున్నాయి, వీళ్ళకి ఏం రావట్లేదు. అరే కర్రలు ఎవరో తీసుకొచ్చింది. కర్రలు తెస్తుంది చూసింది మేమే. మళ్ళీ పిలుస్తుంది ఫ్రెండ్స్. అన్న అక్కడ ఉంది, ఇక్కడ కాదు. వద్దు, వాటర్ వద్దు. వెనుక బగారా రైస్ చేస్తున్నారు. స్టవ్ మీద ఉంది. ఈ కంటెంట్ ఇస్తున్నారు. ఎప్పుడు అండి అక్కడ చిక్కుడుగా టమాటా చేస్తున్నారు. అక్కడ వెజిటేరియన్స్ కోసం. అక్కడ ఒక గ్యాస్ స్టవ్. అవును, అలా బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము. అలా ఆంటీ రైస్ వేస్తూ ఉంది. ఎసరు పెట్టడం అంటారంట. అయితే పుదీనా మర్చిపోయాము, సో అది వేయలేదు. అందరు బ్లాగర్సే ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోన్, ఇక్కడ ఒక ఫోన్.
మంచి స్మెల్ అయితే వస్తుంది, నాకు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మాడకుండా ఉండడానికి నన్ను ఇమిటేట్ చేస్తుంది ఫ్రెండ్స్ మా వదిన. మమ్మీ చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్. చిక్కుడుకాయ టమాటా ఫ్రెండ్స్ ఫర్ వెజిటేరియన్స్. మీరు కూడా వెజ్జేనా ఆంటీ? నాన్ వెజ్ కానీ నాది ఎటు కాకుండా ఉంటుంది. డైట్ లో ఉన్నారా ఆంటీ? అందుకే లో ఉందా? ఒక్కతే ఆడపిల్ల, అది కూడా చిన్నపిల్ల ఉంటే ఇట్లానే ఉంటాయి. నాకు ఈ ట్రిక్ తెలియక చాలాసేపు చాలాసేపు దంచేదాన్ని అనమాట. ఇవాళ ఒక ట్రిక్ తెలుసు. పట్టుకోరా, ఇట్లా పడ్డది అనుకుంటున్నాను. ఒక ముక్క వేసి మమ్మీ ఇందాక నేను ఒక వేసి పట్టే షార్ట్ ఉడికిండే ఉడికితుంది. కాకపోతే మీ అన్నయ్య ఆరటానికి నేను తెచ్చుకుంటా. అప్పన్నా నేను చెప్పినా మొన్న మా ఏజెంట్లకు 4.5 కిలోలు ఇందులో ఉడుకుతుంది, కొంచెం టైం పట్టిద్ది. అదే కుక్కర్ కావాల్సింది. అవునవును. నైట్ ఇండే వండుకొని తినుకుంటున్నా. కొంచెం పసుపు పట్టిద్ది కొంచెం. తింటాను మా పిల్ల. ఎందుకంటే మీరు అందులో మీరు చాలా పట్టింది. నేను చేసా కొన్ని మిస్సింగ్ పీసెస్ ఉంటాయి కదా. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందరు. అవును, సాల్ట్ ఇక్కడ చైతన్య రాక్ సాల్ట్ అది క్రిస్టల్ సాల్ట్. మమ్మీ అది రెండు ఒకటే మమ్మీ, అందుకే చెప్పింది. ఇంకా మనం కర్రీ అయ్యే టైంలో మనం గేమ్స్ ఆడుకుందాం. రండి వచ్చేయండి. చికెన్ అయిపోయింది, మా మమ్మీలో ఎనర్జీ అయిపోయింది. ట్వింకిల్ చికెన్ తినట్లేదు. వద్దులే ట్వింకిల్ నీకు. ఈ హడావిడిలో నాకైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా ఆ చాప మీద పడుకుంటే ఇప్పుడు నేను. ట్వింకిల్ కోరిక మేరకు ఈ స్నాప్ వచ్చింది. అది మా కారే ఫ్రెండ్స్. బండి నెంబర్ కనిపించకూడదని నేను అలా పెట్టా. మా డాడీ మంటేస్తున్నాడు ఫ్రెండ్స్. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారు. చెర్రీ చెర్రీ ఉండి వీడేందు. బగర్ రైస్ విత్ చికెన్ సూప్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి చూడండి. వస్తా అంటే అక్కడ పెట్టండి. మా మమ్మీ పాపం వెజ్ తింటుంది. ఏమేం కర్రీస్ మమ్మీ అవి? చిక్కుడుకాయ పచ్చడి, చిక్కుడుకాయ టమాటా, పప్పు, పచ్చి. మీ పని బాగుంది మమ్మీ. ఇప్పుడు నేను కూడా తీస్తున్నా. బాగుందారా? ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంది. ఆంటీ నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇట్లు మిస్టర్ అభిలాషి.